హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ లేకుండా నేరుగా ఫిట్‌మెంట్‌తో అమలు అంటూ అప్డేట్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయుల సంఘాల మధ్య ఒక రకమైన ఆందోళనకర వాతావరణం మరియు అసహ అసహనం స్పష్టంగా అయితే కనిపిస్తోంది. అయితే తమ న్యాయమైన కోరికలు మరియు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ సమస్యలు తీరటం లేదనే కోపంతో వారు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టాలనైతే నిర్ణయించుకున్న తరుణంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌నైతే నిర్వహించింది. ఈ యొక్క సమావేశం ద్వారా ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చవచ్చు అని మరియు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అయితే భిన్నంగా ఉంది. ఈ యొక్క కీలకమైన సమావేశానికి రాష్ట్రంలోని గుర్తింపు పొందినటువంటి దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా కూడా మంత్రుల ఉపసంఘంతో సుదీర్ఘంగా ముఖాముఖి చర్చలు జరిపారు. మరి ఈ యొక్క మంత్రుల బృందంతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ప్రత్యక్షంగా పాల్గొనగా, నాదెండ్ల మనోహర్ గారు వర్చువల్‌గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో భాగస్వాములయ్యారు. మంత్రులు ప్రతి సంఘం చెప్పే సమస్యను ఓపికగా విన్నప్పటికీ, చర్చల ముగింపులో ఉద్యోగులు ఆశించిన విధంగా ఎటువంటి స్పష్టమైన హామీ లేదా నిర్ణీత తేదీలు లభించకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో ఏదో ఒక కొలిక్కి వస్తుందని అందరూ ఆశిస్తారు. కానీ ఎప్పటిలాగే ఉద్యోగ సంఘాలు తమ 70 పైకి పైగా ఉన్న 70కి పైగా ఉన్న డిమాండ్ల చిట్టాను మంత్రుల ముందైతే ఉంచగా, వారు కేవలం ఆ డిమాండ్‌లను నోట్ చేసుకునే సమాధానంతోనే సరిపెట్టారు. అంటే ఈ డిమాండ్‌లను సీఎం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని చెప్పి అంతటితో సరిపెట్టారనమాట. అయితే మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి సమావేశాలు మరియు ఇతర అత్యవసర పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని వివరించారు. ఢిల్లీ పర్యటనలు మరియు ఇతర అభివృద్ధి పనుల వల్ల ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు అని, మరొక 4-5 రోజుల్లో ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర డిమాండ్లన్నిటినీ కూడా క్రోడీకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే ఒక సానుకూల పరిష్కారంతో మీ ముందుకు వస్తామని వారు భరోసా ఇచ్చినప్పటికీ, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం దీన్ని అంతగా విశ్వసించటం లేదు. ఎందుకంటే వారు కనీసం పలానా తేదీ కల్లా బకాయిలు చెల్లిస్తామని ఒక స్పష్టమైన టైమ్‌లైన్ ఆశించారు. కానీ అది ప్రభుత్వం నుండి రాలేదు. అయితే ఉద్యోగుల సమస్యల తీవ్రతను చూస్తే గత 3 ఏళ్లుగా పీఆర్సీ అమలు కావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఆ ప్రక్రియను ప్రారంభించడానికి కనీసం పీఆర్సీ కమిషన్‌నైనా నియమించారా అంటే అది లేదు. పీఆర్సీ వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చే మధ్యంతర భృతి ఐఆర్ కూడా మంజూరు చేయకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీటికి తోడు సరెండర్ లీవ్ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించిన వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ యొక్క బకాయిల మొత్తం దాదాపు 40,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మరియు ఉద్యోగుల ఇబ్బందులకు అద్దం పడుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అనేక మంది ప్రమోషన్‌లు రాకుండా అనేక మందికి ప్రమోషన్‌లు రాకుండా ఆగిపోయాయి. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వారికి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఛానల్స్ మరియు పే స్కేల్స్ విషయంలో స్పష్టత అయితే కరువైంది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు పెన్షనర్ల ఆరోగ్య సమస్యలు ఇలా ఎటు చూసినా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా భౌతిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సగటు ఉద్యోగి తన జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టతరంగా మారుతున్నటువంటి ఈ యొక్క
సమయంలో 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం అనేది వారిని ఆర్థికంగా మరింత కృంగతీస్తోంది. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి కొత్త ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో ఉద్యోగులలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్‌జీఓ మరియు ఫ్యాక్ట్‌పో వంటి సంఘాలు తమ ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోతే చలో విజయవాడ వంటి నిరసన కార్యక్రమాలకు మరియు ధర్నాలకు సిద్ధం కావాలనైతే నిర్ణయించుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా వారి సభ్యుల నుండి తీవ్ర ఒత్తిడి అయితే ఉంది. 2 ఏళ్లుగా ప్రభుత్వం మారుతుందని, కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ సర్దుమణుగుతాయని జెప్పేసి ఈ మేరకు ఊరడిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇంకా జాప్యం పెరిగితే వారిని నమ్మే పరిస్థితి కూడా ఉండదు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఒక సానుకూల కోణంతో మాట్లాడుతూ, ఉద్యోగుల కోసం చేసే ఖర్చులను ఒక భారంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి చేసే ఒక పెట్టుబడిలాగా భావిస్తుందని ప్రభుత్వం ఈ మేరకు చెప్పారు. ఇలాంటి 10,000 మంది సిపిఎస్ ఉద్యోగులను పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌లోకి మార్చామని, ఒక డీఏను విడుదల చేశామని వారు గుర్తు చేశారు. కానీ సంఘాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలు, వేల కోట్ల బకాయిల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఒక నిరాశతో కూడిన ముగింపని చెప్పాలి. మరో 4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చే నిర్ణయంపైనే రాష్ట్రంలో ఉద్యమ సెగ రేగుతూ రేగుతాయా? లేక చల్లారుతాయా? అనేది ఆధారపడి ఉంది. ఒకవేళ అప్పుడు కూడా స్పష్టత లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మరొక భారీ ఉద్యమం ఖాయంగా కనిపిస్తోంది ఫ్రెండ్స్. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సమావేశం అనేది 21 గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. అలాగే ఈ సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్, అలాగే మధ్యంతర భృతి 30% తగ్గకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలు విడుదల చేయాలని కోరగా, ఉద్యోగులకు రావాల్సిన సుమారు 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు, ఈ యొక్క పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన విడుదల చేయాలని జెప్పేసి స్పష్టమైన టైమ్‌లైన్, వాటికి ఒక రోడ్ మ్యాప్ విధించాలి అని అయితే కోరారు. అలాగే ఈ మేరకు ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని, మరొక 4, 5 రోజుల్లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, అందుకే తక్షణ నగదు చెల్లింపులు కోరుతున్నారు. సో, స్పష్టమైన హామీ రాకపోతే చలో విజయవాడ మరియు రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు ఉద్యోగ సంఘాలైతే సిద్ధం అయ్యాయి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఈ యొక్క కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.